కీర్తనల గ్రంథము 96వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా మహత్యము గలవాడు, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. పూజ్యనీయుడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. ఎంత మంచి మాట అండి ఇది. దేవతలు అనబడు వారు అనేకులు ఉన్నారు, కానీ మన దేవుడు పూజ్యనీయుడైన దేవుడు. 60వ నామము పూజ్యనీయుడు. పూజ్యనీయుడు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గురువారపు దినమున రాజ్కుమార్ చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర మేమందరం కూడుకోవటానికి, దేవనైనా నిన్ను స్తుతించడానికి, మీ మాటలు వినడానికి, దేవనైనా మీకు విజ్ఞాపన చేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవనైనా మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీరు మాట్లాడితే మా బ్రతుకుల్లోనికి వెలుగు వస్తుంది తండ్రి. మీరు మాట్లాడితే మా మార్గములు సరళమవుతాయి ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. ఆత్మ చెబుతున్న మాటలు మేము వినగలుగుటకై సహాయం చేయండి. యేసుక్రీస్తు రక్తం మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి విధమైన అడ్డంకులన్నీ, సాతాను శక్తుల ప్రభావం అంతటిని యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 4వ వచనం మరొకసారి చదువుదామండి. యెహోవా మహత్యము గలవాడు, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం ఆయన పొందదగినవాడు, అధిక స్తోత్రము నొందదగినవాడు, సమస్త దేవతల సమస్త కంటెను దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. పూజ్యనీయుడు. ఆయన పూజింపదగిన దేవుడు. మనం ఈ పాత రోజుల్లో ఇప్పుడు అంటే లెటర్లో కార్డులు లేవు, ఎన్వలపులు లేవు. లెటర్ అనేది ఇప్పుడు మర్చిపోయారు. కొంతకాలానికి అదొక పిల్ల తరాలకు వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ అనేది ఒక కథలాగా అయిపోవచ్చు. అయితే దాని మీద ఏమని రాశారంటే, పూజ్యనీయులైన తల్లిదండ్రులకు ఉభయ కుశలోపరి అని రాసేవారు. ఎందుకంటే తల్లిదండ్రులు పూజింపదగిన వారు. మనం వాక్యం కూడా అదే చెప్తుంది. తల్లిని తండ్రిని సన్మానించిన ఎడల దీర్ఘాయుష్మంతులు అవుతారని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో తల్లిదండ్రులను సన్మానించుము అనేది ఒక ఆజ్ఞ. అయితే తల్లిదండ్రుల్ని మనం పూజించగలిగితే, తల్లిదండ్రులను సహితం నిర్మించిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పూజ్యనీయుడైన దేవుడు. వాక్యం చెప్తుంది, ఆ పూజ్యనీయుడైన దేవుడు సమస్త దేవతల కంటే, దేవునికి స్తోత్రం, ఎంతమంది దేవతలైతే ప్రపంచంలో ఉన్నారో ఆ దేవతలందరూ పూజింపదగిన దేవుడు ఆయన. ఆ దేవతలందరూ భయపడే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఆ పైవచనాల్లో ఉంటుంది, ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు. మనం కలిగి ఉన్న దేవుడు మనము పూజించడానికి తగినవాడు ఆయన. మనం పూజించదలిస్తే మాత్రం ఆయన్నే పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు. దేవుని తరువాత తల్లిదండ్రులను పూజించాలి. అంతే తప్ప దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా ఎవరికి ఆ స్థానం ఇచ్చినా కానీ దేవుడు ఒప్పుకోడండి. నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో కూడా మంచి మాటలు ఉంటాయండి. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు ప్రభు? ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఎందుకు ఆయన పూజనీయుడు అంటే, వేల్పులలో ఆయన వంటి వారు లేరు, అద్భుతములు చేసేవారు లేరు, పరిశుద్ధత కలిగిన వారు లేరు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వారు లేరు, స్తుతి నొందతగిన వారు లేరు, ఎవ్వరు లేరు. ఆయనను పోలిన వారు ఎవ్వరూ లేరు. దేవతలను బడి వారికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఈ టైంలో ప్రారంభమయ్యారు, ఈ టైంలో అంతరించిపోయారు. ఈ మధ్యకాలంలో వారు కొన్ని కార్యాలు చేశారు. వాటిని బట్టి వారికి ఒక శిల, వారికి ఒక దేవాలయం కట్టి టెంకాయలు కొట్టడం, పూజించడం అనేది పరిపాటిగా మారింది. కానీ తండ్రి అయిన దేవుడు అడోనాయ్ యేసుక్రీస్తు ప్రభు, ఈయన
ఆది అంతము లేని దేవుడు, శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు ఉన్న దేవుడు, అనే దేవుడు. ఏమండి, ఆయనే నేను ఉన్నవాడను అనువాడనని చెప్పుకునే గొప్ప దేవుడైన, భూమికి పునాది లేసినవాడు ఆయనే, సముద్ర జలములను ప్రవహింపచేసి వాటికి గట్టు ఏర్పాటు చేసినవాడు ఆయనే, ఒక చెట్టుని కానీ లేదా ఒక జలంలో ఉండే జంతువులను కానీ ఒక మనిషిని కానీ నిర్మించినవాడు ఆయనే. ఆయన ఆరాధింపదగిన దేవుడు, ఆయన మాత్రమే పూజ్యనీయుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పూజిస్తున్న దేవుడు ఆషామాష దేవుడైతే కాదు. పోయిన వారం ఆదివారం దేవుడు మనతో మాట్లాడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు రాజులతో పరిచయాలు ఏర్పాటు చేసుకోలేదు. హేరోద్తో కానీ, అన్నా కైపాల్తో కానీ, పిలాత్తో కానీ, సీజర్తో కానీ వారెవ్వరితోనూ ఆయన పరిచయాలు ఏర్పాటు చేసుకోలేదు. హేరోదు యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి సిలువ వేసే పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి ఆరాటపడి మా కొరకు ఏదైనా ఒక అద్భుతం చేయొచ్చు కదా అని అడుగుతాడు. అంత ఆయన పరిచయం కోసం అంత తహతహలాడాడు హేరోదు. పిలాతు కూడా అంటాడు, పిలాతు భార్య కూడా అంటది, ఈ మనుష్యుడు నీతిమంతుడు అంటే ఎంత వాళ్ళు ఆలోచించారో ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు వారెవ్వరితోనూ పరిచయాలు ఏర్పాటు చేసుకోలేదు. సంతులేని దానిని ఇల్లాలిగా చేసే దేవుడు, పెంట కుప్పల మీద నుండి మనుషులు లేవనెత్తే దేవుడు, నేల మీద నుంచి దరిద్రులను లేపనెత్తే దేవుడు, ఎన్నిక లేని మనలను ఆ పూజింపదగిన దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన రక్తం ఇచ్చి మనలను పరిశుద్ధుల్ని చేశారు. కాబట్టి మన జీవిత కాలం అంతా ఆయనను పూజించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. 28 చదవండి అయ్యారు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకరములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. భూలోకము కదలకుండను, అప్పుడు అది స్థిరపరచబడను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన్ని పూజించబడాలి అని అంటే, భూమి మీదే కానీ ఈ సమస్త సృష్టి మీద అధికారం కలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఈ సమస్త సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి, ఆయనను గౌరవించాలి. ఆయన ఒక్కడనే గౌరవించాలి. 25వ వచనంలో ఉంది. ఏమని? యెహోవా మహాఘనత వహించినవాడు. 25వ వచనం అంటే కూడా ఒకసారి చూడండి అమ్మా. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఆ పూజ్యుడైన దేవుణ్ణి ఎందుకు మనం ఎలా ఆరాధించాలనేది 28వ వచనం 29వ వచనంలో పృథ్వీ గారు చదివిన దాంట్లో ఉంటుంది. ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన ఎదుట రక్షణ వస్త్రాలు, ఆయన ఎదుట ఆభరణాలు, స్తుతి ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపించాలి. ఎందుకంటే మన దేవుడు పూజ్యనీయుడైన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇక శక్తిమంతుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే. అంతకు మించిన శక్తి కలిగిన వారు లేరు. సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వవ్యామి అయిన దేవుడు, తర్వాత మనకు రక్షణ అనుగ్రహించిన దేవుడు, మన కొరకు వ్యయమైపోయిన దేవుడు, మనతో సహవాసం చేయటానికి ఇష్టపడిన దేవుడు, అంత గొప్ప దేవుడు పూజనీయుడైన వాడు. ఏ అర్హత లేని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మన కొరకు ప్రాణం పెట్టారంటే ఆ దేవుడికి అంతకంటే పూజించడానికి ఏం కావాలండి? 111వ కీర్తన 9వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము పరిశుద్ధ. ఎందుకు మనం ఆయనను పూజించాలి అని అంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్లో ఉండే మాట, దేవుడు అనేవాడు ఎలా ఉండాలి,
పరిశుద్ధత కలిగిన వాడై ఉండాలి, కనికర సంపన్నుడై ఉండాలి, దయా దాక్షిణ్యములు కలిగిన వాడై ఉండాలి, తన ప్రజలను విడిపించేవాడై ఉండాలి, తన ప్రజల పక్షమున యుద్ధం చేసేవాడై ఉండాలి, పాపం ఎరుగని వాడై ఉండాలి, నిష్కల్మషుడై ఉండాలి, ఆయన అమరత్వములో నివసించువాడై ఉండాలి. అంత గొప్ప దేవుడు, ఆ లక్షణములు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. పూజించడానికి కావలసిన అర్హతలు సంపూర్తిగా పుష్కలంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆయన నామము పూజింపదగిన నామము. మన దేవుడు పూజింపదగిన దేవుడు. 60వ నామంగా దేవుడు మనకు నేర్పిస్తున్నది, మనం పూజించడానికి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆ తర్వాత మనం పూజించవలసింది తల్లిదండ్రులనే. వీరినే మనం పూజించాలి, వీరి ఎదుటే మనం సాగిలపడాలి. మొదట దేవుని ఎదుట సాగిలపడాలి, తర్వాత తల్లిదండ్రుల ఎదుటనే సాగిలపడాలి. వారు ఎలాంటి వారైనా అవనివ్వండి, దేవుడు మనల్ని భూమి మీద తీసుకురావడానికి ఒక ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇద్దరి ద్వారా మనం భూమి మీదకి వచ్చాం. వారు ఎలాంటి వారైనా కానీ మనకు జన్మనివ్వటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కనుక మనం వారిని పూజించాలి. అంతకుముందు దేవుణ్ణి కూడా మనం పూజించాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చూసుకుందాం ఒకసారి. నెబుకద్నెజరు షడ్రక మేషాకు అబేద్నెగో అని వీరి దేవుడు. ఒక శత్రు దేశంలో ఉన్న రాజు నెబుకద్నెజరు అంటాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల అను వీరి దేవుడు పూజార్హుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాత్రి కూడా మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఆ నలుగురు ఈ నలుగురు ఉన్న దేశంలో కాదండి, స్వదేశంలో కాదు, శత్రు దేశానికి వెళ్ళి శత్రు దేశంలో రోషం కలిగిన వారై శత్రుదేశపు పౌరుల్ని కాదు, శత్రుదేశ సైనికుల్ని కాదు, శత్రుదేశపు రాజునే నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచిన ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు గురించి ఆ రాజు సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే పూజార్హుడు, పూజించడానికి తగినవాడు. అంటే మిగతా వాళ్ళ దేవతలన్నీ పూజార్హమైనవి కావు. నెబుకద్నెజర్ రాజు అంటే ఆషామాషి రాజు కాదండి. ఆయన అంత గొప్ప దేవుడే. నిజాయితీగా ఒప్పుకున్న నామం యేసుక్రీస్తు నామం. మనము గర్వించవలసిన విషయం, మనం అతిశయించవలసిన విషయం, మనం కొలుస్తున్న దేవుడు పూజార్హుడు, పూజనీయుడు, పూజింపదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయనను పూజించే స్థలం. ఈ దేవతలనే వారికి ఎక్కడో ఉన్నత స్థలములుంటే అక్కడ దాకెళ్ళి అక్కడ దండం పెట్టుకురావాలి. మనకు అక్కర్లేదు. మన దేవుడు సర్వవ్యామి అయిన దేవుడు, ఆయన అంతటా ఉన్న దేవుడు. ఆ అంతటా ఉన్న దేవుడిని నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఆయనను హృదయపూర్వకంగా పూజించాలి. అది నియమం. ఆయన పూజించాలి అనేది నియమం. ఎందుకు అంటే దేవుడు ఆయనకు రావాల్సిన పూజా మహిమలు వేరొకరికి ఇచ్చే దేవుడు కాదు ఆయన. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో అదే మాట ఉంటుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను. అబ్బబ్బే, మహిమ ఎవరికి ఆయన ఇవ్వడు. దయచేసి మనసు పెట్టి ఆలకిద్దాం. ఇన్నాళ్ళు మనం ఎవరిని పూజిస్తున్నామో ఆ దేవుడు ఇక్కడ వాక్యం చెప్తుంది, నేనే యెహోవాను నేనే, ఆయన నాకు రావాల్సిన మహిమ ఇంకొకళ్ళకి ఎవరికి నేను ఇవ్వను. చదువుదామండి. నాకు రావాల్సిన స్తోత్రం విగ్రహములకు చెందనివ్వడండి ఆయన. మనకి ఎంత అర్హత ఒకసారి ఆలోచించండి. ఏదో రకంగా దేవుని చేత మనం రక్షించబడి క్రైస్తవులని పేరు పెట్టుకుని, విశ్వాసులు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నామా లేదా తర్వాత వేరేగా అర్థం చేసుకోవద్దు. విగ్రహాలను పూజిస్తే మాత్రం శాపగ్రస్తులం అయిపోతాం. ఆ శాపం నుంచి నువ్వు తప్పించుకుని బయటకు వచ్చావు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వు దేవుణ్ణి పూజించాలి. మరొకసారి చదువుదాం. 42:8 యెషయా. ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. ఎవరికి నేను మహిమనివ్వను. నాకు రావాల్సిన స్తోత్రం విగ్రహములకు చెందనీయను. ఆయనకి చెల్లాల్సింది ఆయనకే చెందాలి.
ఒకవేళ ఎన్నాళ్ళు మనం దేనికైనా విగ్రహాలు అని అంటే రాతి విగ్రహాలే కాదండి. కొంతమందికి మొబైల్ ఒక విగ్రహం అయిపోవచ్చు, కొంతమందికి ఒక సీరియల్ విగ్రహం కొంతమందికి ఇంకోటి భర్త విగ్రహం అయిపోవచ్చు, కొంతమందికి భార్య విగ్రహం, రకరకాల విగ్రహాలు ఉంటాయి. వాళ్ళను మనం ఎగ్జాల్ట్ చేశాము అని అంటే దేవుడు మాత్రం చూస్తా ఊరుకోడు. దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక మాట కఠినంగానే ఉండొచ్చు కానీ చెప్పక తప్పదు. నువ్వు దేవుణ్ణి కాకుండా దేన్ని గౌరవించినా, నువ్వు దేవుణ్ణి కాకుండా దేన్ని పొగిడినా దేవుడు మాత్రం ఒప్పుకోడు. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన మహిమను తాకితే మాత్రం ఆయన అసలు స్పేర్ చేయడు. దేవుని ప్రజలం రక్షణ పొందుకున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకి ఇద్దాం. ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం. 60వ నామము పూజనీయుడు, పూజింపదగిన నామము, లేకపోతే పూజింపదగిన దేవుడు. 61 నామం 147వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. బాగు చేసే దేవుడు. వారి గాయములు కట్టువాడు. గాయములు కట్టే దేవుడు. పోయిన వారం కాక అంతకు ముందు వారం దేవుడి విషయం గురించి మనతో మాట్లాడాడు. గాయాలను ఆయన ఎందుకే కట్టాలి? ఆయన మామూలుగా చేతుల తాకేస్తే అయిపోద్ది కదా. ఎందుకు గాయాలు కడుతున్నాడంటే మనతో ఆయన సహవాసం చేయాలి ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు, గుండె చెదిరిపోతే చెదిరిన దానిని సమకూర్చువాడు యేసుక్రీస్తు ప్రభు. ఏదైనా ఒక మరణ వార్త మనం దూరం నుంచి మనకు కావలసిన వారు మరణ వార్త విన్నామంటే గుండె చెదిరిపోద్ది. ఏదన్నా ఒక వ్యాపారంలో నష్టం వాటిల్లిందంటే గుండె చెదిరిపోద్ది. నమ్మిన వారే మనకు వెన్నుపోటు పొడిచారు అని తెలిస్తే గుండె చెదిరిపోద్ది. ఈ గుండె చెదిరిపోయినప్పుడు చాలామంది ప్రస్తుత కాలాన్ని బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. రకరకాల పరిస్థితులు, రకరకాల తావులు, సాతాను చేత ప్రేరేపించబడి ఆత్మహత్యలకు దగ్గరైపోతున్నారు. ఈ దేవుడు ఈ దినాన మనకిస్తున్న మాట, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో నీ గుండె భయపడుతుందో, ఏ పరిస్థితుల్లో నీ గుండె కొద్దిగా వేగంగా కొట్టుకుంటుందో, ఏ పరిస్థితుల్లో గుండె అలసిపోతుందో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. అంతేకాదు, యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ఒకసారి చూస్తే, గాయము చేయువాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయనే. చదువుదామండి. 5:18, 19. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఎందుకు గాయపరచాలి? ఎందుకు గాయం కట్టాలి? ఏమండి, ఇప్పుడు జటామాంసి దాన్ని హీబ్రూలో నటాఫ్ అంటారు, తెలుగులో బోళము అంటారు. బోళం బయటికి రావాలంటే ఏం చేయాలి? ఆ చెట్టుకి ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెడితే దాంట్లో ఉన్న జిగురు వంటి పదార్థము అది జటామాంసిగా వస్తుంది. అది సుగంధ ద్రవ్యము. సాంబ్రాణి అది పరిస్థితి అంతే. గోపీచందనం అది కూడా ఘాటు పెడితేనే ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు వస్తాయి. శోధించబడిన మీదటే మనము సువర్ణంగా మార్చబడతాం. దేవుడు నిన్ను గాయపరుస్తున్నాడు, గాయమును స్వస్థపరుస్తున్నాడు, గాయాలు కడుతున్నాడు. దేవుడు వింత నాటకంలో ఇదొక భాగం. చాలామంది అలసిపోయిన వారు చెప్పే మాట ఇది. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత జగన్నాటక సూత్రధారి దేవుడు నాటకాలు ఆడుతున్నాడు మనతో. గాయం ఆయనే చేస్తున్నాడు, గాయాలు ఆయనే కడుతున్నారని చెప్పి ఏదో వేదాంతం మాట్లాడతారు కానివ్వండి. గాయం ఆయన కావాలని నిన్ను ఏడిపించడానికి చేయడు. నువ్వు శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడాలి అని. ఆ తావులో నీకు గాయం చేసి నిన్ను శోధిస్తున్నప్పుడు నీ గుండె చెదిరిపోతూ ఉంటే ఆ చెదిరిపోతున్న గుండెను బాగు చేయువాడు కూడా ఆయనే. నువ్వు అనుకుంటావు నా గుండె చెదిరిపోతుంది, ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటావు. తప్పు. వాక్యం చెప్తుంది, 147వ కీర్తన 3వ వచనం చెప్తుంది,
గుండె చెదిరిన వారిని బాగు చేయు. చేయవాడు. ఆయన నీ నువ్వు గాయపడినప్పుడు నీ గుండె చెదిరిపోతూ ఉంటే ఆ గాయాన్ని కడతా ఉంటాడు. నువ్వు బలపడతా ఉంటావు, నువ్వు సువర్ణంగా మెరుగుపరచబడతా ఉంటావు, సువర్ణంగా మెరుగుపరచబడతా ఉంటావు. ఒకవేళ దేవుడే గనక చెదిరిపోతున్న గుండెను కట్టకపోతే, చెదిరిపోతున్న గుండెకు ధైర్యం ఇవ్వకపోతే, చెదిరిపోతున్న కొన్ని పరిస్థితులను మరిచిపోయే గుణం నీకు ఇవ్వకపోతే, వాటిని అలాగే గుర్తుపెట్టుకునేటట్టుంటే నిద్రలేని రాత్రులతోనే చచ్చిపోతాం మనం. దేవుడు మనకిచ్చిన మంచి సుగుణం ఏంటంటే మర్చిపోవడం. ఆ మర్చిపోయే దాంట్లో ఆయన నీ గుండెను బాగు చేస్తూ, నీ గుండెను కడుతూ, నీ గుండెకు ఔషధాన్ని ఇస్తూ, నిన్ను నిలబెడుతూ, ఓ పక్కన నిన్ను శోధిస్తూ, నీకు మెరుగుపెడుతూ, చూడండి ఎంత చేస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు సువర్ణంలాగా, శుద్ధ సువర్ణం మేలిమి బంగారులాగా మెరవాలని. సువర్ణానికి ఉన్న రేటు, శుద్ధ సువర్ణానికి ఉన్న రేటు చాలా తేడా ఉంటుంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ గాయపరిచి గాయాలు కడతా నీ వాల్యూ పెంచుతున్నాడు, నీ యొక్క రేటు పెంచుతున్నాడు. దాన్ని బట్టి మన దేవుడు ఈ క్రమంలో నీ గుండె చెదిరిపోకుండా కాపాడేవాడు ఆయనే కదా. ఆ కిందకు వస్తే ఉంటుంది 6 బాధల నుండి, 6 బాధల్లో నుండి ఆయన విడిపిస్తాడు. 7 బాధలు ఏంటి? దీని అర్థం ఏంటి? 6 బాధలు ఏంటి? 7 బాధలు ఏంటి? 6 బాధలు అంటే మనిషికి వచ్చే బాధలు. ఎందుకంటే మనిషి 6వ రోజున చేయబడ్డాడు కనుక మనిషికి వచ్చే బాధలు ఉంటాయి కొన్ని. శరీర రుగ్మతలు కానివ్వండి, లేకపోతే రకరకాల పరిస్థితులు కానివ్వండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ద్వారా వచ్చే ఆ పరిస్థితులు కానివ్వండి, పాపము చేయుట వలన రుగ్మతలు కానివ్వండి. ఏమండి, పాత నిబంధనలో పాపం చేయటం వలన కుష్ఠరోగం, గుడ్డితనం వస్తాయి. మీరు పాపం చేయటం వలనే కదా మీకు క్షయరోగం వస్తుందని ద్వితీయోపదేశకాండంలో రోగాల లిస్టే ఉంటుంది ఏకంగా పాపం చేసిన వారికి. ఇవి 6 బాధలు. 7 బాధలు ఏంటి అని అంటే, ఆత్మీయ యాత్రలో నువ్వు ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా కానీ ఎదుటివారు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. నువ్వు ఎంత సేవ చేసినా కానీ సాతానుడే కొన్నిసార్లు గెలిచినట్టుంటాడు. నువ్వు ఎంత సేవ చేస్తున్నా కానీ సంఘం నిండదు. ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా కానీ ఒక రకమైన నిరాశ, నిస్పృహ ఉంటుంది. ఎన్ని చేసినా కానీ నీకు కావాల్సినంత సదుపాయం ఇంట్లో ఉండదు. ఇవన్నీ 7 బాధలు. మొదటిది 6 బాధలు అంటే శారీరకంగా వచ్చేవి, 7 బాధలు అంటే ఆత్మీయంగా వచ్చేవి. శరీర బాధలైనా తీర్చేది ఆయనే, ఆత్మీయ రోగాలైనా తీర్చేది ఆయనే. అదే మాట ఉంటుంది అక్కడ. 6 బాధల్లో నుంచి నువ్వు తప్పిస్తావు ప్రభువా, 7 బాధల్లో నుంచి నువ్వు తప్పిస్తావు. ఏ కీడు మన దగ్గరికి రాడు. అంటే మన భారము యావత్తు భరించువాడు, మనకు గుండె చెదిరిపోకుండా కాపాడువాడు యేసు క్రీస్తు ప్రభు అని అర్థం అనమాట. ఇంకా మీకు అంతకు మించి ఇంకొకటి లేదు, ఇప్పుడు నాయన విధవరాలు, భర్త చచ్చిపోయాడు, ఎదుగొచ్చిన కొడుకు చచ్చిపోయాడు, గుండె చెదిరిపోయింది. అందులోనూ పోయిన శనివారం మనం ధ్యానించాం, ఒక కుటుంబ సభ్యుడు చనిపోయాడంటే ఆడవారే ముందెళ్ళాలి. మన దేశంలో ఉన్నట్టుగా ఆడవారు సమాధుల దగ్గరికి వెళ్ళకూడదు కాదు, రిస్ట్రిక్షన్. ఆడవారే ముందెళ్ళాలి. ఎందుకు ఆడవారే ముందెళ్ళాలి అని అంటే, ఆడవారి వల్లనే పాపం జరిగి పాపం వల్ల మరణం వచ్చింది కాబట్టి ఆడవాళ్లే ముందు సమాధుల దొడ్డికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ పాడిని మోస్తా ముందెళ్తున్న ఆవిడ వారి తల్లి భర్తను పోగొట్టుకుంది, కొడుకును పోగొట్టుకుంది, ఒంటరి అయిపోయింది, గుండె చెదిరిపోయింది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, చెదరిన గుండెను బాగు చేసే దేవుడు ఆ గవిని దగ్గరే నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒకవేళ ఇంకొకటైతే గుడి దగ్గరికి తీసుకెళ్ళాలా, కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసండి? మన గుండె చెదిరిపోతే మన దగ్గరికి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నాయీను విధవరాలు కుమారుడు పాడి దగ్గరకు వచ్చి పాడిని ముట్టి చిన్నవాడాలే అని ఆజ్ఞాపించిన గొప్ప దేవుడు ఆయన. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉండే ఆ అమ్మకి. సుఖం లేదు, ఏమంటే కుటుంబంలో సుఖం లేదు. రకరకాల ఆడవారికి ఉన్న ఆలోచనలన్నీ ఆవిడకు ఉన్నాయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు
ఆవిడ గారికి బ్లీడింగ్ అయిపోతూ ఉంది. ఎలా ఉంటుందో ఒకసారి పరిస్థితి. శారీర బలహీనత ఒకవైపు, కుటుంబ పరిస్థితి ఒకవైపు, పిల్లలు లేక ఒకవైపు, గుండె చెదిరి అల్లాడిపోతుంది. చావు దగ్గరికి వస్తే బాగుండు అనుకుంటుంది, కానీ చావు రావట్లేదు. ఆత్మహత్య చేసుకుంటే శాపం, పాపం, చేసుకోవటానికి వీలు లేదు. అలాగని చెప్పి బతకలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈవిడ ఎక్కడికో వెళ్ళటం గురించి కాదు, ఆయన గురించి ఆవిడ విన్నా ఆవిడ ఇంటి ముందుకే వచ్చాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసే గొప్ప దేవుడు. మన దేవుడికున్న గొప్ప లక్షణం అండి, ఆయన బాగు చేయటానికి నీ దగ్గరికే వస్తాడు, నీ ముందుకే వస్తాడు, నిన్ను ముట్టుకుంటాడు. ఎవ్వరూ నిన్ను ముట్టుకోరు. ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని పాత నిబంధన ఆజ్ఞల ప్రకారం, లక్షణాల ప్రకారం ఎవ్వరు ముట్టకూడదు. ఆవిడ తిన్న ప్లేటు ముట్టకూడదు, ఆవిడ నిద్రపోయిన ఆ దుప్పటి ముట్టకూడదు, ఎవ్వరు ముట్టరు. కానీ తన వస్త్రాన్ని ముట్టినా ఏమీ అనకుండా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది కుమారి అన్న గొప్ప దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాలు బెతస్దా కోనేటి దగ్గర ఉన్నారు ఒక ఆయన. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు ఉన్నాడు. అంటే ఇంచుమించుగా ఒక జీవిత కాలం, ఒక తరానికి సరిపోయిన కాలం ఆయన బెతస్దా కోనేటి దగ్గరే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా వచ్చి ఉండరు. కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా ఒకవేళ సహాయం చేద్దామని వచ్చి ఉంటే ఆ దూత నీటిని కదిపినప్పుడు నేను దింపేవారు. ఒక్క కుటుంబస్తుడు రాలేదండి. కానీ ఆ 38 సంవత్సరాల ఆ రోగగ్రస్తుని దగ్గరికి ఈ గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు వెళ్ళాడు. ఒకే ఒక్క మాట, స్వస్థపడగోరుచున్నావా? ఎవరు అడుగుతారండి ఈ రోజుల్లో? ఎవరు అడుగుతారు? స్వస్థపరచున్న వారిని కూడా పాడైపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు ఈ కోరుకుంటారు తప్ప నువ్వు స్వస్థపరచు, ఆశీర్వదింపబడగోరుతున్నావా అని అడుగుతున్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు నాయీని విధవరాల దగ్గరికి వెళ్ళాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన వీధికి వెళ్ళాడు. 38 సంవత్సరాల రోగి అయిన ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. ఈ దినా నా దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. నీ గుండె ఏ పరిస్థితుల్లో చెదిరిపోతుందో, చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని. ఏ పరిస్థితుల్లో గుండె చెదిరిపోతుందో దాన్ని బాగు చేయడానికి వచ్చాడు ఆయన దినాన. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, గాయములను కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ గుండె చెదిరిపోతుంటే, నీ గాయాలు అయిపోతూ ఉంటే ఒక పక్కన నీ గుండెను సరిచేస్తూ నీ గాయాన్ని కట్టి నిన్ను ఒక విలువ కలిగిన మనిషిగా నింపి ఆయన నీకు కీర్తి మహిమను అనుగ్రహించి తద్వారా ఆయన నామమును ఉన్నతం చేసుకునే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ 60వ పేరు, 60వ నామము, 60వ నామము పూజ్యనీయుడు, 61వ నామము గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. 62వ నామం కూడా చూసుకుని మనం ముగించుకుందామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. మొదటి దినవృత్తాంతము. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలే దేవుడు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. హెచ్చించేవాడు ఆయనే, అందరికి బలమిచ్చువాడు ఆయనే. 62వ పేరు బలమిచ్చు దేవుడు. ఆమేన్. బలమిచ్చు దేవుడు. నీకున్న బలాన్ని తగ్గించడానికి చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమండి, బలము అని అంటే శరీర సౌష్టం, కండలు పెంచుకోవటం, బండలు నిరగొట్టడం, అది కాదు. నీ ఆత్మ బలం. ఆ పైన పెద్ద లిస్ట్ ఉంటుంది. ఐశ్వర్యము, తర్వాత గొప్పతనము, బలము, పరాక్రమము, హెచ్చించుట, ఇవన్నీ నీకు కావాలి అని అంటే బలం అనేది ఉండాలి. ఐశ్వర్యం ఉండాలి, పరాక్రమం ఉండాలి, తర్వాత ఇంకా మిగతా ఇవన్నీ ఉండాలి అని అంటే నీకు ఆత్మబలం అనేది ఉండాలి. ఆ ఆత్మబలం ఇచ్చేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క బలవంతుడైన దేవుడు. అందుకే దావీదు గారు అంటారు కదా 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. ఆయన బలం
నీ బలాన్ని ఏ డబ్బునో లేకపోతే యోబు గ్రంథం 28వ వచనంలో చెప్పినట్టుగా నీ బలం ఏ ఆస్తినో లేకపోతే నీ అతిశయమో ఏ మనిషినో పెట్టుకున్నట్టయితే నీవు అన్యాయం అయిపోతావు. దేవుణ్ణి బలంగా పెట్టుకోవాలి. అలాగని డబ్బులు ఉండకూడదు లేకపోతే మనుషుల మీద ప్రేమ ఉండకూడదు అనేది నా ఉద్దేశం కాదు. మొదటి స్థానం బలం అనేది మాత్రం దేవునికే ఇవ్వాలి. 29వ కీర్తన 11వ వచనం ఒకసారి చూద్దాం. 29వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 20. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. బలమునిచ్చేవాడు ఎవరు అని అంటే యెహోవా దేవుడే. ఆయనే బలాన్ని అనుగ్రహిస్తారు. ఇంకెక్కడెక్కడికో బూస్ట్ తాగుతాను, హార్లిక్స్ తాగుతాను, లేకపోతే ఇంకోటి చేస్తాను అని అంటే వస్తుంది బలం. తర్వాత ఆదివారం నుంచి నేను పడుతున్న బాధలు లాంటివి పడితే నడవటం కూడా కష్టమైపోద్ది, ఉన్న బలం పోద్ది. అది వచ్చిన బలం కాదు, ఇంకో మిగిలిన బలాన్ని కూడా తీసుకెళ్ళిపోద్ది. కానీ యెహోవా ఇచ్చు బలం అలాంటిది కాదు. ఏమంటుంది 29:11లో తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. ఎలా వస్తుంది? యెహోవా తన ప్రజలకు బలాన్ని ఎలా ఇస్తారండి? ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ఐశ్వర్యం ఇస్తారు, పరాక్రమం ఇస్తారు, మంచి పేరు ఇస్తారు, బలం ఇస్తారు. ఆయన బలమిచ్చు దేవుడు. తన ప్రజలకు బలం ఇస్తారు. ఎలా బలం ఇస్తారు? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి. నెహెమ్యా 8:10. మధురమైన దాని పానము చేయడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకున్న వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి. యెహోవా యందు ఆనందించుట వల్ల మీరు బలమొందుదురు. అది బలం ఎలా వస్తుంది అని అంటే మనకి బలమిచ్చే దేవుడి దగ్గర నుంచి ఆయన యందు మనం ఆనందించాలి. అది నేర్చుకోవాలి. అది తెలిస్తే యెహోవాను బట్టి ఎలా ఆనందిస్తామంటే ఆయన పూజింపదగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇప్పుడు మన డాడీ చిన్నపిల్లలకి హీరోలా కనపడతాడు. ఎందుకంటే ఆ కండలు, తర్వాత పరిస్థితులు, ఆయన నడుస్తున్న తీరు చిన్నపిల్లలు చూసి డాడీ ఈజ్ మై హీరో అనుకుని చెప్తారు. ఎందుకంటే వారికి ఉన్న బలాన్ని బట్టి. మన దేవుడికున్న బలాలు సర్వశక్తిమంతుడు, సర్వవ్యామి, సర్వజ్ఞాని, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహత్యము కలిగిన వాడు. ఆయనకి అసాధ్యమైనది లేదు. ఈ గుణలక్షణాలన్నిటిని బట్టి మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఆయన పేర్లను బట్టి 62 పేర్లను బట్టి దేవుని యొక్క ఒక్కొక్క గుణాన్ని మనం ధ్యానించగలిగినట్లయితే ఎక్కడ లేని ఆనందం నీ సొంతం. ఆనందం నువ్వు ఆనందిస్తున్నావు దేవుడిలో అంటే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. అంతేకాదు నీకు కావలసిన బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇర్మియాలో ఉంటుంది, నన్ను బట్టి అతిశయించు వారి ఎడల నేను ఆనందించే దేవుడు. ఆయన బట్టి మనం అతిశయిస్తే ఆయన బట్టి మనం ఆనందిస్తూ ఉంటే దేవుడు మనల్ని చూసి ఆ పక్కన ఉన్న దేవదూతలకు చెప్తుంటాడు, చూడు వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారు నన్ను బట్టి. కాబట్టి వాళ్ళకి బలం ఇవ్వాలి అని మనకు బలమిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఒకవేళ నీకు ఎప్పుడైనా సమస్యలే పరిస్థితి వచ్చినా, నీకు ఎప్పుడైనా బలహీనత వచ్చినా దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28-29 చదువుదామండి. యెషయా గ్రంథం. నేను చూడగా ఎవడునూ లేకపోయాను, నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమీయగల ఆలోచనకర్త ఎవడునూ ఎవరు లేరు. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పౌర విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. చదవండి కిందకి. అంతే. యెషయా 41:28. 40. నీకు తెలియలేదా? నీవు వినలేదా? కింద చదువు. శక్తి లేని వారికి ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. శక్తి లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే
బలం ఇచ్చే దేవుడు ఆయనే. బాలురు సమస్యలెదురు అలియెదరు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని మనం పొందుకోగలం. మొదటిది దేవుని యందు ఆనందిస్తే బలం, రెండవది ఆయన కొరకు ఎదురు చూస్తే బలం. తొట్టిల్లుతాం. ఇప్పుడు నేను చాలామంది ఏం చెప్తారంటే, అబ్బాబ్బే ఎదురుగుండా ఏ పాపం వచ్చినా కానీ నేను తొట్టిల్లండి, అసలు పాపం అనేది నేను చేయనండి, సినిమా వాల్ పోస్టులనే నేను చూడనండి, ఇలాంటి కొద్దిగా అతి మాటలు మాట్లాడుతుంటారు. వారు బాల్యం నుంచి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వారు అన్నమాట. వాళ్ళకి యవ్వనం అనేది లేదు. బైబిల్ చెప్తుంది యవ్వనులు తొట్టిల్లుతారు. తొట్టిల్లా కానీ వారిని సరిచేయవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సరిచేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? బలమిచ్చే దేవుణ్ణి. నా యందు ఆనందిస్తే నేను బలమిస్తాను, నా కొరకు ఎదురు చూస్తే నేను బలమిస్తాను. అంతేకాదు, ఒకవేళ సమస్యలిపోయిన పరిస్థితులలో, విసిగి వేసారిపోయిన పరిస్థితులలో ఆయన వైపు చూస్తే ఆయన బలం మనకు అనుగ్రహించబడుతుంది. మనుషుల వైపు చూస్తే మనుషులు నమ్ముకున్నట్టు వ్యర్థం. దేవుని వైపు చూస్తే దేవుడు బలమిస్తాడు, నిలబెడతాడు. ఆ సమస్య నుండి నిన్ను ఏ విధంగా తప్పించాలో, నువ్వే విధంగా తప్పించుకోగలవో మార్గం కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మన దేవుడు బలమిచ్చే దేవుడు. ఆ దేవుని యందు మనం ఆనందిస్తే ఆ బలాన్ని మనం పొందుకుంటాం. తన ప్రజలకు ఆయన బలమిస్తాడు. 84వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 6వ వచనం. దేవునికి స్తోత్రాలు. వారు బాకా లోయలబడి వెళ్ళుచు దాని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి వారు బాకాలోయ. నువ్వు మొదటిది ఆయన యందు ఆనందిస్తే బలం, రెండవది ఆయన కొరకు ఎదురు చూస్తే బలం, మూడవది బాకాలోయ అంటే కష్టలోయలో నీవు దేవుణ్ణి స్తుతిస్తే నీకు బలాభివృద్ధి. కాబట్టి ఈ 3 విషయాలు నువ్వు బలం పొందుకోవాలి అంటే దేవుని యందు ఆనందించాలి, ఆ దేవుని కొరకు ఎదురు చూడాలి. నీకున్న కష్టాల్లో కూడా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం నాయన అంటే ఆ సమస్య నీకు సంపదగా మారిపోద్ది. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆఖరి మాట చూసుకుని ఈ దినపు వాక్యాన్ని మనం ముగించుకుందాం. 105వ కీర్తన 3వ వచనం 4వ వచనం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేన్ని బట్టి అతిశయించాలండి? పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన యందు అతిశయిస్తే, ఆయన యందు ఆనందిస్తే ఆయన బలమిస్తాడు కదా. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించాలి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారు. యెహోవాను వెదుకుడి, యెహోవాను వెదుకుడి. ఆయన బలమును వెదుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన సన్నిధి ఎందుకు అంటే సన్నిధిలో బలం ఉంటుంది, సన్నిధిలో దేవుడు ఉంటాడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే మనం బలాన్ని పొందుకుంటాం. ఆ దేవుని పట్ల అతిశయిస్తాం, ఆ దేవుని బట్టి ఆనందిస్తాం, ఆ దేవుని కొరకు ఎదురు చూస్తాం, బలము కలిగిన వారిగా ఉంటాం. మొదట సమస్య ఉన్నప్పుడు నీ గుండెల్లో బలం అనేది ఉండాలి అని అంటే దేవుడు అనే ఆయన ఉండాలి. దేవుని వైపు నువ్వు చూడాలి. సమస్యను చూసి నువ్వు జడుచుకున్నావు అనుకో, ఆ సమస్య నిన్ను మృంగేస్తుంది. అది ఏ సమస్య అయినా అవని. సమస్యను చూసి నీకు ఒక చిన్న జర్క్ వచ్చిందన్నా ఆ సమస్య నీ మీద దాడి చేస్తుంది. సమస్య వస్తుందని తెలిసినా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు అని అంటే నువ్వు దేవుని వైపు చూసావు. ఈ సమస్యలో కూడా దేవుడు నాతో ఉన్నాడు. దావీదు చెప్పినట్టుగా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. గాఢాంధకారపు లోయ అయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఇంకో పరిస్థితి అయినా, తెలిసి తెలియక తప్పు చేసినా, వయసు వరవడిలో తప్పు చేసినా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తాడు. నా పాపాలు తీసేసి ఆయన అగాధంలో వేసేస్తాడు. నన్ను ఆయన హత్తుకుంటాడు, నన్ను ఎత్తుకుంటాడు, నా గాయములు కడతాడు. మంచి సమరయుడి గురించి అదే కదండి. ఒక ఆయన యెరూషలేము నుండి యెరికోకు వచ్చేస్తుంటే దొంగల చేతికి చిక్కి ఒళ్ళంతా గాయాలు అయిపోయినాయి. ఆ మంచి సమరయుడు ఏం చేశాడు? గాయాలు కట్టి తీసుకొచ్చి పూటకొళ్ళవానికి అప్పచెప్పాడు. అంతేగాని నువ్వు పాపం చేసావురా, నీ గాయాలు అయిపోయినాయి, బాగా మంచి శాస్తి దొరికిందిరా అని ఊరుకోలేదు మంచి సమరయుడు. మంచి సమరయుడే ఊరుకోనప్పుడు మన కన్న తండ్రి, మనల్ని చేసిన దేవుడు, పూజ్యనీయుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు,
నిన్ను నన్ను ఎలా వదిలేస్తాడు? యవ్వనులు తొట్టిల్తారు, తొట్టిల్లిన వారిని పైకి లేవనెత్తువాడు, మహాజలరాశుల్లోంచి పైకి తీసుకొచ్చి ఒక ఆయన ఉన్నారు. ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు. చాలామంది అంటారు దేవాలయాలకి అందరూ పరిశుద్ధులు రావాలి అని అంటే, దేవుడు పరిశుద్ధుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో లేకపోతే ఏ దరిద్రంలో ఉన్నావో ఉన్న పాటున దేవుడి దగ్గరికి వచ్చిన ఎడల నీ ఆ పాపాన్నంతా తీసేసి దేవుని బలముతో నింపేవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆ దేవుణ్ణి నమ్ముకుందాం, ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం, ఆ దేవుని కొరకు ఎదురు చూద్దాం, ఆ దేవుని యందు ఆనందిద్దాం, బలము పొందుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ దినాన దేవుడు మనకి నేర్పించిన నామములు మొదటిది పూజ్యనీయుడైన దేవుడు, స్తోత్రం కలుగునుగాక. రెండవది గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది బలమిచ్చు దేవుడు, స్తోత్రం కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.